జీవితము అనగా దేవుని దృష్టికి విలువైన క్రైస్తవ జీవితము ఎలా ఉంటుందో, ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక్కసారి మన మనస్సులను, మన యొక్క ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ, మన తలంపులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని దృష్టికి విలువైన క్రైస్తవ జీవితం నాలో ఉందా, మనలో ఉందా అని ఒక్కసారి పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. విలువైన జీవితము దేవుని దృష్టికి లేకపోతే భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. దేవుడు ఈ దినం ఇచ్చాడు అంటే ఈ దినమున దేవుని సన్నిధిలో మనం ఉండి విలువైన దేవుని దృష్టికి విలువైనటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభుతో మాట్లాడుకుందాం. ప్రభుని అడుగుదాం, అయ్యా నేను కూడా క్రైస్తవ జీవితము నీ దృష్టికి విలువైనదిగా ఉండటానికి నన్ను ఏం చేయమంటావో నేను అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని గనుక నువ్వు చెప్పగలిగితే ఈ రోజున దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలోనే నా జీవితాలను దేవుని దృష్టికి విలువైన జీవితాలుగా మారుస్తాడు. ఆయన ఏం మాట తప్పే దేవుడు కాదు, మనల్ని విసర్జించేవాడు అంతకంటే కాదు. మన తప్పిదాలను, మన లోపాలను చూసి ఆయన సరిచేయటానికే ఇష్టపడ్డాడు కానీ చంపేయటానికి ఇష్టపడలా. ఈ మాట మర్చిపోవద్దు. సరిచేయటానికే ఇష్టపడుతున్న దేవుడు మనల్ని ఎన్నడూ చంపేయటానికి ఇష్టపడే దేవుడు మాత్రము కాదు. ఈ రోజున ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉండి ఈ రోజున మాట్లాడుతున్న మాటను కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయన దృష్టికి ఎంత విలువైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం అలవర్చుకోవచ్చో దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. క్రైస్తవ జీవితానికట, విలువైనటువంటి జీవితానికట దేవుడు ఒక చిన్న మాట సెలవిచ్చాడు. ఏమని అంటాడంటే అలంకరణ చాలా ప్రాముఖ్యమైనది అంటాడు. ఏది అలంకరణ అంటే మీరేమనుకుంటారు? అలంకరణ అంటే మీరేమనుకుంటారు? పౌడర్ రాసుకోకూడదేమో. ఏం రాసుకోకూడదు? పౌడర్ రాసుకోకూడదేమో, లేకపోతే వీటిని బాగు చేసుకోకూడదేమో, వీటిని కట్ చేసుకోవాలేమో, లేకపోతే ఇంతమంది అని రాసుకోవాలేమో. ఏంటిది అది? పౌడరు. ఓకే, పౌడరు లేకపోతే క్రీము. ఇవన్నీ దేవుడు ఆలోచన చేయలా, మనమే ఆలోచన చేసుకుంటాం. అబ్బా యాంట్రామా ఇంత రాసుకొచ్చింది అనుకుంటాం కదా. అవును, దేవునికి ఇవి కాదు ఆలోచన కావాల్సినవి. నువ్వు ఎలా ఉన్నామనేది కాదు కావాల్సింది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మాత్రమే కావాలి దేవునికి. ఏం కావాలి? నీ భౌతికమైన దేహాన్ని గురించి దేవుడు ఆలోచన చేయలా. నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవునికి ఆలోచన రాలే. కానీ నీ అంతరంగపు స్వభావము, నీ అంతరంగపు విధానము, నువ్వు నీ దేవునితో ఉన్న అంతరంగపు సంబంధము ఎలా ఉందో అది ఈ రోజున దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం, మీకు అర్థమవుతుంది ఎలాంటి అలంకరణ దేవుడు ఇష్టపడుతున్నాడో, ఎలాంటి అలంకరణ చెయ్యండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. ఆ అలంకరణ గురించి భక్తుడైనటువంటి పేతురు గారు తన గ్రంథంలో రాస్తూ ఒక మాట చెబుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము నేను 4వ వచనం మీద ధ్యానము చేయాలని ఆశపడుతున్నా. 4వ వచనాన్ని దృష్టిలో పెట్టాలని ఆశపడుతున్నా. దేవుడు మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆ వచనాన్ని సాధ్యమైనంత వరకు బైబిల్ తీసిన వారందరూ కూడా మీ దృష్టిని ఆ వచనం మీద పెట్టండి. నేను చదువుతాను, ఆ వచనాన్ని నేనే చదువుతాను. ఓకే, మొదటిగా చదువుతున్నాను. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అలక్షయ అలంకారము గల మీ హృదయపు
అంతరంగ స్వభావము మీకు అలంకరముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మిగుల విలువగలది. ఏమిటి అంటే, నీవు దేవుని విషయములో, దేవుని ఎదుట నువ్వు చేసే భక్తి జీవితం, నీవు ఉండే భక్తి విధానము, నువ్వు చేసే ప్రార్థన యొక్క విలువ, నువ్వు చేసేటువంటి ప్రవర్తన విధానము దేవుని దృష్టిలో ఎలా ఉండాలో అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున పైన వచనాలన్నీ నేను చదవట్లా, పైన వచనాలన్నీ మీకు అర్థమైపోతాయి. కింద వచనం కూడా 4వ వచనం కూడా అర్థమవుతుంది, కానీ కొంచెం ఆలోచిస్తారు. పైన అంటాడు జడలను ఎరబోసుకోమనే, అల్లుకోవద్దనే, జడలను అల్లుకోవద్దనే దేవుని యొక్క ఆలోచన కాదు. జడలను అల్లుకోవద్దని కాదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ యొక్క అంతరంగ విషయములో, నీ అంతరంగ స్వభావ విషయంలో నువ్వు ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. అంతేగాని జడలు అల్లుకోవద్దు, బంగారం పెట్టుకోవద్దు, ఏంటి ఏంటి విలువ కలిగిన వస్త్రాలు ధరించుకోవద్దు అని చెప్పటలా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వీటికన్నిటికంటే శ్రేష్టమైనది నీ హృదయ అలంకరణ. మరోసారి చెప్తున్నా, వీటన్నిటికంటే విలువైనది, దేవుని దృష్టికి బాగా విలువైనది ఏమిటంటే నీ హృదయ అలంకరణ. అంటే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటారో కొంతమంది మనుషులు. ఓకే, దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలు దేశంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు చెప్తున్నటువంటి ఈ వచనం యొక్క విధానం ఏమిటంటే, ఇశ్రాయేలీలట చాలామంది స్త్రీలు, ఓకే, చాలామంది స్త్రీలట వాళ్ళ యొక్క జీవితంలో ఆ జడలు అల్లుకొని వాటికి అలంకరణ చేస్తారట. జడలు అంటే మీ భాషలో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా, ఏమనుకో మాకుండే. ఇంత జడ ఉంటుంది కానీ, ఇంత జుట్టు ఉంటుంది కానీ బారు జడ ఇంత ఉంటుంది. జుట్టేమో ఇంత, దాన్ని చేసేదేమో ఇంత, దాని పైన పెట్టేదేమో ఇంత. ఏంటి దాని పైన పెట్టేది ఏంటి? ఇంత. ఓకే, నడిచేదేమో మరికంత, చూస్తే భయమంట. మగోడు వాడంట అబ్బో అంటాడంట. ఏంటి? మగాడు చూసిన వాడు ఎలా అంటాడంట? అబ్బో అంటాడంట. ఇది అవసరం అంట. అదే దేవుడు మాట్లాడుతున్నాడంట, ఇది మనకు అవసరం లేదు. మన హృదయము దేవుని దృష్టిలో విలువైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రాలు. నీ అలంకరణ దేవుని దృష్టిలో విలువైనదిగా ఉండాలి. తప్ప నేను అంటలా, అలాగవుతున్న మీరు మన బాధపడొద్దు. ఏది జడలు అల్లుకోవద్దను, పూలు పెట్టుకోవద్దని నేను మాట్లాడుతున్నా. అందుకని అక్కడ అంటాడు ఆయన, అయ్యా ఏది చేసిన తగు మాత్రము చేతనే చేయుడి అన్నాడు. ఏంట అర్థమైందే? విచిత్రమైన మనుషులు ఒక్కొక్కప్పుడు భలే బాధేస్తుంది. ఓకే, మందిరానికి వెళ్ళేటప్పుడేమో అన్నీ తీసేసి, ఎన్ని కదా, అన్నీ తీసేసి వెళ్తారు. అన్నీ తీసేసి వెళ్ళిన వాళ్ళు అట్టన ఉంటే బాగుంటుంది. నాకు బాధ వేస్తుంది ఒక మాట, అందుకని చెప్తున్నా. అట్ట ఉంటే ఏ బాధ ఉండదో, ఎవరు చూపు వాళ్ళ మీద ఉండదో. కానీ మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంట్లో ఉన్న తర్వాత, ఇంట్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్తారు చూడు, ఆదివారం తప్ప. ఏ తప్ప? ఆదివారం తప్ప మిగతా రోజుల్లో వాళ్ళ అలంకరణ చూసి ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయికి మొన్నటిదాకా గొలుసులు లేవనుకున్నా, రాత్రికి రాత్రి ఎట్టొచ్చినాయిరా గొలుసులు కదా. అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది.
అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు ఎక్కడ కూడా మీరు ఇవన్నీ తీసేసేయండి అని అంటే చెప్పండి, నేను చెప్తా దానికి అర్థం. ఇవన్నీ మీకు ఉండకూడదు అని చెప్తే చెప్పండి, నేను నమ్ముతా. కానీ ఏంటయ్యా అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే తగు మాత్రం ఉంచుకోండి, తలనొప్పి తెచ్చుకోకండి. ఏంటండి? తగు మాత్రం ఉంచుకోండి, తలనొప్పి తెచ్చుకోకండి. ఎందుకు? మందిరంలో ఒకలాగా, మందిరం బయట ఇంకొకలాగా ఉండకండి, ఎప్పుడు ఒకేలాగా ఉండండి. అది దేవుని యొక్క ఆలోచన. అంతేనా కదా? ఎవరికైనా చెప్పండి, ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. తగు మాత్రం ఉంచుకోండి, మీరు ఇతరులకి ఆకర్షితులు కాకండి, ఇతరులకి ఆకర్షితులు కాకండి. అలంకరణ ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేసుకోండి అన్నాడు. ఓకే, ఎలా ఉండాలట? ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని దేవుడు మాట్లాడుతూ అంటాడు, పైన విషయాలన్నింటిని బోధిస్తూ అంటాడు ఈ 4వ వచనంలో, కాబట్టి మీరు ఎలా ఉండాలో, మీ అలంకరణ ఎలా ఉండాలో, మీరు దేవుని దృష్టికి విలువైన వాళ్ళగా ఎలా ఉండాలో, దేవునికి ఎలాంటి అలంకరణ ఇష్టమైనదో, ఎలాంటి అలంకరణ చేస్తే దేవుడు విలువగా చూస్తాడో అనే విషయాన్ని తెలియజేస్తూ మొదటి అలంకరణ గురించి మాట్లాడాడు. ఈ అలంకరణట నెంబర్ 1 అక్షయమైన అలంకరణ. ఓకే, ఏం అలంకరణ అంటే దాని అర్థం ఏంటి? నశించిపోనిది అని అర్థము. ఏంటిది? ఇది ఎవరు తీసుకోపోరు అని అర్థము. దీన్ని ఎవరు దొంగిలించరు అని అర్థము. ఎవరు దీని మీద కన్ను పెట్టరు అని అర్థము. ఏది? ఏ అలంకరణ? అక్షయమైనది. అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఏ మాత్రం నశించిపోనిది. మిగతాయన్ని నశిస్తాయా, నశించవా? విచిత్రం చెప్తా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనమే అనుకుందాం, కొంచెం పౌడర్ రాసుకుంటాము. ఎంత రాసుకుంటాం? కొంచెం రాసుకుంటాం కదా. కొంచెం ఎక్కువగా రాసుకుందాం అనుకుందాం, సపోజ్ కొంచెం ఎక్కువగా రాసుకుందాం అనుకున్నాం. ఎండాకాలం అది తగ్గిన తర్వాత మన ముఖాలు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయో కాదా? ఉంటాయా లేవా? ఏదైనా అంతే. అందుకనే దేవుని దృష్టికి విలువైనది ఎందుకు అని చెప్తున్నానంటే, దీని మీదే నీ మనసు ఉంటుంది. అమ్మో ఏంట్రో అక్కేంద్ర అంతా రాసుకొచ్చింది అని అక్కడితో ఆగో. అక్కో చూడు, అది పక్కన ఎంత రాసిందో చూడు. ఇప్పుడు నీ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? అలంకరణ మీదకి వెళ్ళిపోయింది. నీవు నీ అలంకరణ విషయంలో గురించి ఆలోచన చేయకుండా ఎదుటోళ్ళకి ఆ అలంకరణ గురించి చూపిస్తావు. అమ్మాయి ఇంతకీ నా రాసుకున్న పౌడర్ బాగానే ఉందంటవా లేదంటవా, ఏంటి అలా అట చూస్తున్నారు? మళ్ళీ ఇదొక పెద్ద డిస్కషను, అవునా కదా? అందుకే చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా, నీ అలంకరణ అక్షయమైన అలంకరణగా ఉండాలి. అది ఆత్మీయతకు కూడినదిగా ఉండాలి. అది మన జీవితాలు ఆనందింప చేసేదిగా ఉండాలి. మనం చూసినటువంటి దేవుడు ఆనందించేలాగా ఉండాలి. అది మన దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలి. ఆలోచన చేయాలి. అందుకని ఆయన అంటాడు, ఇది అక్షయమైన అలంకరణ. అంటే మన భాషలో చెప్పాలంటే ఇది కనబడనిది అని అర్థం. ఇది కనబడనిది అని అర్థము. ఇది ఎన్నటికీ పోనిది అని అర్థము. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం అక్షయమైన అలంకరం ధరించుకొని దేవుని ఎదుట విలువైన వారముగా ఉందుముగాక. రెండవ విషయాన్ని చెప్తున్నాను. భక్తుడు చెప్తూ ఉన్నటువంటి రెండవ అలంకరణ గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అలాగే మీరు కూడా హృదయపు అంతరంగ స్వభావము అను మీకు అలంకారముగా ఉండవలెను. రెండవది హృదయపు అంతరంగ స్వభావము. ఏంటిదండి? ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పా,
హృదయం ఎక్కడుందంటే వెంటనే మీ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది కదా, అవునా? అంటే అసలు మీకు విషయం తెలియలా. హృదయం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ నీ మనస్సు ఉంటుందో, ఎక్కడ నీ కోరిక ఉంటుందో అక్కడ ఉంటుందని భక్తుడు చెప్పాడు. ఎక్కడ ఉంటుందట? నీ కోరిక ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. దేవుడు కూడా మాట్లాడతాడు, నీ మనస్సు ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది, లేదా నీ కోరిక ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అంతరంగ స్వభావము ఆయన దృష్టికి విలువైనది. దేవుని స్తోత్రాలు. హృదయపు అంతరంగ స్వభావము దేనిది? హృదయపు అంతరంగ స్వభావము. నీ కోరిక జెన్యూన్ అయితే నీ దేవుడు నీ కోరిక తీర్చడానికి ఏమాత్రం వెనుకాడడు. నీ యొక్క కోరిక అది అసహ్యంగా ఆయనకే ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఒక దినాన నువ్వు అసహ్యమైన వాడిగా మార్చబడతావు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కూడా. ఓకే, అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట, నీ అలంకరణ హృదయ అంతరంగపు స్వభావముతో కూడినదిగా ఉండాలి. మొదటిదేమో అక్షయ అలంకారంగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలట? హృదయ అంతరంగపు స్వభావము గుర్చినటువంటి అలంకరణగా ఉండాలి. అందుకనే మన భాషలో చెప్పాలంటే దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు అర్థమవుతుంది. చదివి వినిపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి భక్తుడైనటువంటి సమూయేలు గారు రాస్తున్న గ్రంథంలోకి వెళదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా, ఆమేన్ చెబుదాం, మరోసారి గట్టిగా చెబుదాం, ఇంకాసారి గట్టిగా చెబుదాం. దేవుడు ఏమి లక్ష్య పెడతాడట? హృదయమును లక్ష్య పెట్టువాడు, హృదయములో ఉన్న కోరికను లక్ష్య పెట్టువాడు, హృదయంలో ఉన్న ఆలోచనలను లక్ష్య పెట్టువాడు, హృదయ తలంపులను లక్ష్య పెట్టువాడు యేసయ్య ఒక్కడే. ఓకే, అందుకే నేను అంటాడు, అయ్యా మీరందరూ ఏం చూస్తారంటే బాహ్య రూపాన్ని చూస్తారు, బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ నేను అది చూడను, నేను అది చూడను. అందుకని భక్తుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే, అబ్బాయ్ నువ్వేం చూస్తున్నావు? ఆయన ఎత్తు చూస్తున్నావు, ఇంకేంటి ఆయన పై రూపాన్ని చూస్తున్నావు, కానీ నేను అలాంటి కాదు, నాకు ఎత్తు అవసరంలే. ఏం అవసరంలే? ఎత్తుతో నాకు పనిలే. రెండవది, ఈ భౌతికమైనటువంటి దేహంతో నాకు పనిలే. నాకు కావాల్సింది ఏమిటంటే నీ హృదయం, నీ హృదయం. దేవునికి కావాల్సింది విలువైన సొత్తు నీ దగ్గరే ఉంది. ఆ విలువైన సొత్తు ఏంటంటే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అంతరంగము, హృదయ అలంకరణ, హృదయము. హృదయము దేవునికి ఇష్టమైనది. అందుకనే భక్తుడు పాట రాస్తూ అంటాడు, హృదయమే దేవుని ఆలయం. ఓకే, హృదయం ఏమిటిదంట? ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పై శుభ్రాన్ని కాదు, ఈ దేహ శుభ్రాన్ని కాదు, ఈ యొక్క పైన ఉన్నటువంటి వాటిని గురించి కాదు, మన అంతరంగాన్ని గురించి, అనగా మన హృదయాన్ని శుద్ధి చేసుకునే విషయం గురించి మాత్రమే ఆలోచన చేయాలి. అది దేవుని దృష్టికి విలువైనది, దేవుని దృష్టికి
విలువైనది. అందుకే నీ యొక్క ఉదయకాల సమయంలో ఈ అలంకరణ నీకు ఉంటే, ఈ అలంకరణ నువ్వు చేసుకోగలిగితే, ఈ అలంకరణ గురించి నువ్వు ఆలోచన చేస్తే, ఈ అలంకరణ గురించి తాపత్రపడితే, ఈ అలంకరణ కనుక నువ్వు చేసుకోవాలని ఇష్టపడితే, నా దేవుడు నిన్ను విలువైన సొత్తుగా చేసుకుంటాడు. దేవుని స్తోత్రాలు. నిన్ను విలువైన వ్యక్తిగా చేసుకుంటాడు, నిన్ను విలువైన శక్తిగా చేసుకుంటాడు, నిన్ను నీ జీవితంలో విలువైన కార్యములు దేవుడు తప్పనిసరిగా. ఇప్పుడు చెప్తా, విలువైన ఆయన నీ దగ్గరకు వస్తే, అంటే విలువైన ఆయన అంటే సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వస్తే, అవసరమైతే ఆ సీటుని నువ్వు తుడిచి 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 దాన్ని మోసుకొచ్చి అక్కడ వేస్తావు. నువ్వు కూడా కూర్చోవు దాని మీద. ఇప్పుడు దాకా నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? కొంతమంది స్త్రీలు పురుషులు ఉంటారు, భార్య భర్త వచ్చాడని భార్య కుర్చీ కాదు కదా, ఉన్న సీటుని కూడా అయ్యో కూర్చో వచ్చులే కానీ కదా, అయ్యా కూర్చో వచ్చులే, ఏమ్మాయి కొంచెం చేయరేయచ్చుగా. అబ్బో చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఏ మినిస్టర్? చీఫ్ మినిస్టర్ వచ్చాడు, ఈయనకి సీట్ వేయాలంట. అమ్మాయి కొంచెం ఆ సీట్ అంట వెయ్యి, ఏమేయదు. అర్థమైందా మీకు? దండం పెడతా. నీ స్వభావం ఇలా ఉంటే నీ భర్త మారటం చాలా కష్టం. నీ భర్త మారటం చాలా కష్టం. చివరికి నీ భర్త మారకపోతే నువ్వు అలంకరణ సరి అయినది కాదు అని, నీ హృదయ తలంపులు సరి అయినవి కావని దేవునికి కూడా అర్థమవుతుంది. మళ్ళీ ఈ మాట ఇంటికి వెళ్ళి చెప్పమాకండి, వాళ్ళు తిడతారు నన్ను. అమ్మాయి పాస్టర్ గారు చెప్పారుగా, ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి నా దగ్గర స్టేట్మెంట్లు. పాస్టర్ గారు చెప్పారుగా, భర్త వచ్చినప్పుడు చేయరేమన్నారుగా, తుడి చేయమన్నారుగా, ఇవేంటి అంటే ఆ మాటలు లెక్కలేవా అంటున్నారు, ఆ మాటలు లెక్కలేవా అంటున్నారు. అందుకే నేను అలా కాదు నేను మాట్లాడుతుంది, అలా కాదు. ఇంట్లో మనం ఎలా ఉన్నా నువ్వు ఇచ్చే గౌరవము బయటికి తెలుస్తుంది. మీరు మాత్రం మర్చిపోవద్దు, నువ్వు ఇచ్చే గౌరవం బయటికి తెలిసిపోతుంది. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ హృదయం సరి అయినదిగా ఉంటే, నీ హృదయ అలంకరణ సరి అయినదిగా ఉంటే నీ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. ఎందుకు అంటే ఇది అక్షయమైన అలంకారము, ఇది హృదయంతరంగపు అలంకరణ, ఇది చాలా శ్రేష్టమైనది, ఇది చాలా పవిత్రమైనది, ఇది దేవుని దృష్టికి చాలా విలువైనది, ఇది ఎంతో శ్రేష్టమైనది. ఆ విలువైన అలంకరణ కోసం దేవుడు ఇక్కడ 2 మాటలు మాట్లాడాడు. తర్వాత ఇంకా కొన్ని మాటలు మాట్లాడతా. పరిశుద్ధ గ్రంథంలో ఆ విలువైన మాటలు గురించినటువంటి దేవుడు మాట్లాడుతున్న ఒక మాట మీకు సెలవిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనే మరొకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మొదటి భాగాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. సాధువైనట్టు మృదువైనట్టు నైన గుణమను. చాలు. ఏదంట? ఏ గుణం కావాలట? సాధువైనట్టే అని ఉంది బైబిల్లో. సాధువు అంటేనే మీకు అర్థమైపోవాలి. అంటే ఏంటి దాని అర్థం? సాధువు అంటే ఏంటి అర్థం? అన్నిటికీ ప్రత్యేకించిన వాడు. ఓకే. ఇంకా అన్నిటికంటే అన్నిటి విషయాలు తగ్గించుకున్నవాడు. ఓకే. ఇంకా సాధువు, సాధువే మాట్లాడుతున్నాం, మృదువైన తర్వాత మాట్లాడదాం. సాధువైన స్వభావము, తగ్గించుకునే స్వభావం అన్నారు. ఇంకోటి ప్రత్యేకించిన స్వభావం అన్నారు. ఇంకే చెప్పింది అందరం వింటాం. ఇంకా ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్తా, బాగా అర్థమవుతుంది. సాధువైనట్టు అనేటువంటి మాట ఏంటంటే హానికరము కానిది అని.
హాని చేయనిది అని అర్థము. హానికరము కానిది, హాని చెయ్యనిది, ఎక్కడ నిన్ను గాయపరచున్నది అంటే మీ భాషలోకి వచ్చేస్తాను. హాని అంటే ఏమిటి అంటారేమో, కూనియా అంటారేమో. హాని అంటే నీవు నేను కూడా ఎవరిని కూడా ఏ విషయంలో కూడా ఎవరిని మనము గాయపరచకూడదు. అందుకని కొంతమంది భర్తలు భార్యలు చెప్తున్నాడు మాట ఏంటో చెప్పనా భర్తలకి, అబ్బాయి 2 దెబ్బలు కొట్టు ఒప్పుకుంటా. ఏంటి 2 దెబ్బలు కొట్టు ఒప్పుకుంటా, కానీ ఆ మాట మాత్రం అంటే మాత్రం కోరుకాను. ఈయన ఎప్పుడన్నా దవక్కన పుట్టినరోళ్ళ గురించి ఒక మాట మాట్లాడాడంటే, నేనంటే పడుంటా, వాళ్ళంటానికి ఏంటి, వాళ్ళకి పెడతా, నాకు పెడతాను కాబట్టి పడుంటా. వాస్తవే చెప్తున్నా అంటారు. ఎందుకు ఇండైరెక్ట్గా నువ్వు నాకు తాళి కట్టావు, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడితే నేను పడుంటా, నువ్వు తాళి కట్టావు, నువ్వు చేస్తే ఉంటా, నువ్వు ఎన్ని చేసినా తట్టుకుంటా, కానీ వాళ్ళకి నువ్వు తాళి కట్టువా, వాళ్ళని అంటానికి ఎవరికి నువ్వు కదా. అర్థమైందా? అందుకనే భర్తలారా, మీ భార్యలు ఎప్పుడైనా సరే మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి వాళ్ళ పుట్టింటోళ్ళ గురించి చెప్పమాకండి. అయిపోయింది ఆ రోజున నీ పని, కథం. అర్థమైందా? ఆ రోజే నీ పని కథం. ఎంత ధైర్యం, మా అమ్మని పిలుతా నాకు, మా నాన్న పిలుతా నాకు అంటారు లేనిపోయినా అని. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్న మాట నీకు విలువ తేవాలి అంటే, నీ జీవితానికి విలువ కావాలి అంటే, దేవుడు ఆశించిన విలువ నీలో ఉండాలి అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయంటే, ఈ హాని చేసే తలంపులు, హాని చేసే ఆలోచనలు, చేసేటువంటి క్రియలు, హాని చేసేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఏమైపోవాలి? మారిపోవాలి. సాధువుగా మార్చబడాలి. సాధువుగా అలాగని చెప్పేసేసి మీరు ఎట్ట చేసినా పడి ఉండమని కాదు, మీ దండం పెడతాం, మళ్ళీ ఇక్కడ కూడా తిప్పుతారు. ఎట్ట చేసినా మీరు పడి ఉండమని కాదు నా ఉద్దేశం. అర్థమవుతుందా? అందుకని చెప్తా, నేనేమంటానంటే, అవసరమైతే పెద్దలతో కౌన్సిలింగ్ తీసుకోండి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలు జటిలమైపోయేదాకా ఉండమాకండి. పెద్దోళ్ళని అడగండి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, కూర్చోబెట్టుకొని ఇద్దరు ఫ్యామిలీలు కూర్చొని, ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోండి. మీకు పెద్దలు లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో మంచిగా చేయగలుగుతాను, కానీ అంత అయిపోయిన తర్వాత చెప్పొద్దు, దండం పెడతా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత మీరే చేసుకున్నారు కానీ ఇక నేనేం మాట్లాడతానని స్వభావంలోకి వచ్చేస్తాను. దేవుడు చెప్తున్నటువంటి మాట, హానికరము కాని వారుగా ఉండాలి. హాని చేయటము దేవుని బిడ్డలకు సరి అయినది కాదు. గాయపరచడం దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. మనుషులను నొప్పించడం అనుకూలమైనది కాదు. దేవుని దృష్టిలో విలువైనదిగా ఉండాలి అంటే ఈ మనస్సు నుండి బయటపడాలి. ఆమేన్ చెప్దాం. ఏ మనస్సు నుండి? హాని చేసే మనస్సు, హానికరమైన మాటలు, ఇవే ప్రమాదకరమైనవి. వీటన్నిటి నుండి ఏం చేయాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొనుడి అని రాయబడి ఉంది కదా. 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొనుడి. అక్కడ సింపుల్గా నేను ఆ స్టేట్మెంట్ ముగించేస్తున్నా అన్నాడా? మారు మనసు అంటే ఏమనుకున్నారు? మారు మనసు అంటే ఏమనుకున్నారు? మీకు అర్థమైంది ఏంటంటే, మనసు మార్చుకోవటం ఇదే మారు మనసు అంటే. ఇప్పుడు చెబుతా మీకు అసలు నిజమైన అర్థము. బైబిల్లో రాయబడినటువంటి దాని మాటకు అర్థం ఏమిటంటే, దేవుని యొక్క విషయాలలో మీరు చేసినటువంటి ఆ మారు మనసు ప్రధానికి అర్థం ఏమిటంటే, ఈ పాపం వైపు ఇలా ఉన్నారు కదా, ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నవాళ్ళు మీరు
వెంటనే ఇలా తిరగాలి దేవుని వైపుకి. ఇప్పుడు దాకా మీరు ఇలా ఉన్నారో, హాయ్ అన్నారు పాపానికి, ఓకే, అవసరమైతే పాపానికి సూపర్ అన్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, బాయ్ అంటారు. హాయ్ కాస్త ఏమైపోయింది, బాయ్ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు ఇలా తిరగాలి. ఇప్పుడు దేవుని వైపు తిరిగితే అది నిజమైన మారు మనసు. ఇప్పుడు మీలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఎవరికి ఉందబ్బా ఇలాంటి మనసు అని మీరు అనుకుంటున్నారు. ఎవరికి లేదు. అయినా కూడా మార్చుకోవటం మనసు జీవితానికి ఆశీర్వాదం, దేవుని దృష్టికి విలువ. దేవుడే విలువైనదిగా మార్చడానికి కారణం ఏమిటంటే, నా జీవితాల్లో మార్పు చెందిన మనస్సు దేవుని దృష్టికి విలువైనది. నువ్వు నేను ఇప్పుడు వరకు ఉన్న స్థితి నుండి వేరైన దేవుని వైపుకు మన స్థితిని మార్చుకోగలిగితే, ఇప్పుడు చెబుతా, భక్తుడైనటువంటి పౌలు గారు అనేక విషయాలు మంచి ఉదాహరణ. భక్తుడైన పౌలు గారు మారక ముందు భయంకరమైన చిత్రహింసలు పెట్టాడు. బైబిల్లోనే ఉంది, భయంకరమైన చిత్రహింసలు పెట్టాడు. మారిన తర్వాత భయంకరమైన చిత్రహింసలు అనుభవించాడు. యు నో ద చేంజ్, అర్థమైందా? భయంకరమైన చిత్రహింసలు అనుభవించాడు. కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, భయంకరంగా ఆయన్ని హింసించారు. వస్త్రహీనుడిగా ఉన్నాడు, ఉపద్రవంలో ఉన్నాడు, అన్ని విషయాలను భరించాడు. అంతకుముందు అలా లేదు. అతని ముందు చంపడమే, అంతకుముందు నాశనం చేయటమే, అంతకుముందు వారి జీవితాలను పాడు చేయటమే, అంతకుముందు వారిని పట్టుకొని సరసాల్లో వేయటమే. ఇప్పుడు ఆ స్థితి మొత్తం మారిపోయి ఆయన దేవుని వైపు తిరిగాడు. అందుకనే దేవుడితో అంటాడు, అయ్యా నా కొరకు నువ్వు జీవ కిరీటం దాచి ఉంచావని ఎరుగుదును అంటాడు. ఎలా అంటాడు? జీవ కిరీటం ఎందుకు? సహించాను, భరించాను, ఓర్చుకున్నాను, వాటిని కాకుండా చూచుకున్నాను. ఆశీర్వాదకరమైన జీవితానికి ఇదే నీ దృష్టికి విలువైనదని తెలుసుకున్నాను. అందుకనే నేను ఎక్కడ ఎవరు ఎంత గాయపరిచినా కూడా పన్నెత్తి మాటనలేదు అన్నాడు. ఎంత గొప్పవాడో! సాధువు అంటే అర్థం ఉండాలి, సాధువు అంటే అలా ఉండాలి. రెండో మాట చెప్తూ అంటాడు, మృదువైనదిగా అన్నాడు. అంటే దీన్ని మీ భాషలో అర్థం అవటానికి సున్నితమైన వాడు అనాలి. ఎలాంటి వాడు? సున్నితమైన మనస్సు అంటే ఏంటి? ఇంగ్లీషా? సెన్సిటివ్నెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సిటివ్నెస్? సున్నితం. తెలుగు తేలిక. ఓకే, ఇప్పుడు చెప్తా. సున్నితమైన మనస్సు అంటే దాని అర్థం ఏమిటాయి అంటే, నొప్పించడం పక్కన పెట్టండి, అది ఆల్రెడీ సాధువు జీవితంలోకి వచ్చింది. సున్నితమైన మనసు అంటే వెంటనే చలించిపోవాలి. గాయపరచబడ్డారా, వెంటనే హృదయంలో నుంచి కన్నీరు కళ్ళలో నుంచి వచ్చేసారు. బాధపరచబడుతున్నారా, వెంటనే మనసు మార్చే, అంటే మనసులో ఉన్నటువంటి వేదన కలగాలి. ఎవరైనా దుఃఖంలో ఉన్నారా, వేదన కలగాలి. అన్నిటికీ వేదన వస్తుంది, కానీ ఎవరన్నా పాపంలో ఉన్నారా వేదన కలగదు మనకి కదా. అవునా కదా? కలుగుద్దా? ఎవరైనా దోషంలో ఉన్నారు వేదన కలుగుతుందా? కానీ యేసయ్యకి దోషంలో ఉన్నవారి పట్లే వేదన కలిగింది. కన్నీరు పెట్టాడు. భయంకరమైన సున్నిత మనస్కుడు నా దేవుడు. ఎక్కడ ఎవరికి కూడా ఏ విషయంలో కూడా ఎత్తి పథకాలు లేవు, ఎత్తిపోతల పథకాలు లేవు. ఎక్కడికన్నా దేవుని సన్నిధిలో పోలవరం ప్రాజెక్టులు లేవు. ఓకే, ఏ ప్రాజెక్టులు అలాంటివి లేవు. నా దేవుడు ఎక్కడ ఉన్నా కూడా తన హృదయాన్ని చెలించాడు. హృదయం చెలించిపోయింది. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు దుఃఖపడుతున్నారు, వాళ్ళు వేదన పడుతున్నారు. ఆ కల్వరి సిలువలో కూడా తన ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? మీరు నా గురించి ఏడవద్దు, మీ గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ మృదువైన స్వభావం, ఆ సున్నితమైన స్వభావము, ఆలో ఉన్న కఠినత్వం పోవాలి. ఇశ్రాయేలీలు 6 లక్షల కాలిబలం చనిపోవటానికి ఒకే ఒక్క కారణం చెప్పనా? ఏంటిది?
6 లక్షల కాలిబామలు చనిపోవటానికి కారణం ఏంటంటే వారి హృదయపు కాఠిన్యమే. ఒప్పుకుంటారా? ఏంటిది? వారి హృదయపు కఠినత్వము, కాఠిన్యము. వారు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నారు దేవుణ్ణి, అవసరం తీరిన తర్వాత ఏమో ఏం చేశారు? దూరం చేసేసారు. మాకు అవసరం లేదు నువ్వు అన్నట్టుకున్నారు కాదా? అందుకని దేవుడు ఏం చేశాడు? వారి హృదయ కాఠిన్యతను బట్టి దేవాతి దేవుడు, మరోసారి చెప్తున్నా, వారి హృదయ కాఠిన్యతను బట్టి దేవాతి దేవుడు అరణ్యములోనే వారిని రాల్చివేసినట్టుగా ఉంది బైబిల్లో. ఎక్కడ రాల్చేశాడు? అందుకని కానానికి ఎంతమంది చేశారు? 6 లక్షల మంది బయలుదేరిన వాళ్ళు 2 మాత్రమే చేరుకోగలిగారు 6 లక్షల మంది జనంలో. మళ్ళీ 2 కదా అనుకోవద్దు దయచేసి. 6 లక్షల మంది జనంలో ఐగుప్తు దేశం నుండి బయలుదేరినటువంటి మంచి యవనస్తులు, అనగా యుద్ధమునకు వెళ్ళగలిగిన సామర్థ్యత కలిగిన వారు, మంచి యవన కాలంలో ఉన్నవారు, వారందరిలో కూడా 6 లక్షల మందిలో ఎవరు వెళ్ళారు? విచిత్రం అనిపించింది నాకు. ఇప్పటికి నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. అమ్మో, కానాను మోషే చేరుకోలే. ఎవరు? రూపాంతర కొండలో కనిపించాడు కానీ మోషే, రూపాంతరపు కొండలో కనిపించాడు కానీ మోషే పరలోకములో అనగా కానానులో మాత్రం కనిపించలేకపోయాడు. అర్థమైందా? అంటే అర్థమైంది ఎంత భయంకరమైన పరిస్థితో. అహరోను ఎంత గొప్ప యాజకుడో, ప్రధాన యాజకుడని పేరు పొందిన అహరోను ఎక్కడికి వెళ్ళాడు? కానానికి వెళ్ళాడా? లే, కానానికి వెళ్ళలా. యాజకుడే కానానికి వెళ్ళలా, ప్రవక్తే కానానికి వెళ్ళలా, ప్రార్థన పర్రాలే మిరియాము కానానికి వెళ్ళలా, మంచి ఆరాధికురాలే ఓకే కానానికి వెళ్ళలా. ఇలా చెప్పుకుంటూ పోతే 6 లక్షల మందిలో ఎవరు 2 తప్ప ఎవరు కానానికి వెళ్ళలా. మనం ఎలా ఉంటే కానానికి చేరుకుంటాం ఒకసారి ఆలోచిద్దాం. నీ స్వభావము మృదువైనదిగా ఉండకపోతే, నీ స్వభావము సున్నితమైనదిగా ఉండకపోతే, నశించిపోయే ఆత్మల పట్ల నీకు హృదయము కరగకపోతే, దేవుడు మాట్లాడుతున్న మాట, ఇంకా నీ హృదయం కఠినపరుచుకుంటున్నావు. కఠినపరచుకోవద్దు. ఈరోజు నీ దేవుడు మాట్లాడుతున్న మాట, హృదయం కఠినమైతే వాక్యమట దూరం అవుద్దట. ఈ మాట మర్చిపోవద్దు. ఏమైపోద్ది? హృదయం కఠినమైతే వాక్యం ఏమైపోద్ది? అర్థమైందా? ఓ హృదయం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? హృదయం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడంటే మాంసపు ముద్దలాగా ఉండాలనుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎలా ఉండాలి? రాయిలాగా ఉండకూడదు, బండలాగా ఉండకూడదు, ఓకే, బంక మట్టిలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మాంసపు ముద్దలాగా ఉండాలి. సూది గుచ్చిన మాంసంలోకి వెళ్ళితే వెళ్ళదా? అర్థమైందిగా? అందుకే చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవుని దృష్టిలో విలువైన వారుగా ఉండాలి అంటే నీవు నేను సున్నితమైన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. సున్నితమైన మనస్సు లేకపోతే, సున్నితమైన స్వభావం లేకపోతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటాయి అంటే, నీవు నా దృష్టికి విలువైన వాడివి కానే కాదు. అందుకని అంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు అలంకారంతో పాటు ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఓకే, ఏమంట? ఇక్కడ చెప్పేశాడు క్లియర్గా. ఏమంటాడంటే, మృదువైన మనస్సు,
సున్నితమైనదని. ఇక్కడ ఇంకో మాట, అది దేవుడు చెప్పినటువంటి ఆ మొదటి అలంకరణ సాధువైనట్టు అంటే సాత్వికంతో కూడిన మనస్సు. ఏది అర్థమవుతుందా మీకు? వీటితో పాటు దేవుడు మాట్లాడుతున్నాడు, దయాళత్వము, జాలి కలిగిన హృదయము. చదవండి ఒక్కొచ్చారు వచ్చినని అక్కడ చెప్తూ, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, జాలి గల మనస్సును మీరు అప్పుడు ఎలా ఉంటారంట? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారుగా ఉంటారట. ఎవరికి విలువ వస్తుందా రాదా? ఆమేన్ చెప్దాం. నీ జీవితంలో, నా జీవితంలో విలువ కలగాలి అంటే ఇవి శ్రేష్టమైన దేవుడిచ్చినటువంటి నియమాలు. నీలో దయాళత్వం ఉంటే దేవుడు తప్పనిసరిగా విలువిస్తాడు. నీలో సాత్వికం ఉంటే దేవుడు తప్పనిసరిగా విలువిస్తాడు. నీలో గనుక మృదుత్వం ఉంటే, అనగా సున్నితంగా ఉంటే, జాలి కలిగిన హృదయంలాగా ఉంటే దేవుడు నీకు విలువ ఇస్తాడు. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనటానికి కారణం ఏంటో తెలుసా? మీ విలువ ఎప్పటికప్పుడు మీకు ఇవ్వటానికే మీ విలువ. అందుకని ఆయన ఒక్కటి విషయంలో కూడా ఆయన అంటాడు, నేను మిమ్మల్ని మీకెవరికి నేను రుణస్థుడిగా ఉండటానికి ఇష్టము లేదు, మీ రుణాలు తీర్చేస్తా. మీకున్నటువంటి ఏ విషయంలో అయితే మీరు శ్రమపడి దేవుని సన్నిధిలో నిలబడుతున్నారో ఆ విషయంలో తగిన ప్రతిఫలాన్ని నేను మీకు అనుగ్రహిస్తా. ఈరోజు నీ ఉదయకాల సమయంలో అటువంటి అద్భుతమైన జీవితమే మన జీవితానికి విలువైన జీవితంగా మార్చబడుతుంది. అది నీలో నాలో ఉంటే దేవుడు తప్పనిసరిగా ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. సాత్వికంతో ఉంటే భక్తుడైనటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్తలో రాస్తూ అంటాడు, ఒకసారి ఆ వచనాన్ని సెలవిస్తాను. 5వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. చాలు. ఎవరు ధన్యులు? సాత్వికులు ధన్యులు, వారు. ఎంత గొప్ప విషయం! ఇప్పుడు చెప్తా, మీకు అసలు విషయం చెప్తా. మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మీరు ఏముంది మా జీవితంలో, ఇక్కడ ఏముంది మా జీవితంలో, ఏమీ లేదు కదా అనుకుంటున్నారేమో. కాదు, దేవుడు ఒకరు దినాన్ని రాబోతున్నాడు. ఆ దినాన పరలోకపు సైన్యంతో ఆయన వచ్చినప్పుడట భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడట. ఆ భూలోకాన్ని స్వతంత్రించుకున్న వారిలో ఎవరైతే దేవునికి విలువైన వారుగా కనపడుతున్నారో, దేవుని దృష్టికి విలువైన జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ ధరించుకున్నారో, హృదయ అలంకరణతో పాటు సాత్వికాన్ని, ఆ జాలి మనసును ఎవరైతే ధరించుకున్నారో, దయలత్వాన్ని ధరించుకున్నారో, వారికి దేవుడట అధికారం ఇస్తాడట. ఆమేన్ చెప్తాం. అంటే నువ్వు ఇప్పుడు నిన్ను ఏలుతున్న వారిని ఒక దినాన నువ్వు ఏలబోతున్నావు. దేవుని స్తోత్రాలు. ఎవరిని? నిన్ను ఏలుతున్న వారిని నువ్వు ఒక దినాన, అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు ఈ భూమి మీద నువ్వు రాజ్యాన్ని ఏలబోయే అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని ఇప్పుడే ఏం చేసుకోవాలి? దేవునికి విలువైనటువంటి అలంకరణ చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఆ మాట అని చెప్తాడు, ధరించుకొనుడి అన్నాడు. ఏంటిని ధరించుకుంటాం? ధరించుకునేవి అంటే మనం వేసుకునేవి అని అర్థము. ఓకే, మనం వేసుకునేవి ఏమైతే దేవునికి ఇష్టమై ఉంటాయి అంటే, దేవునికి విలువ తెస్తాయి అంటే, ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. సాధువైనట్టి, మృదువైనట్టి, దయాళత్వంతో కూడినట్టి, సాత్వికంతో కూడినట్టి, జాలి కలిగినటువంటి మనసుతో కలిగి ఉన్న మీములను దేవుడు ఒక దినాన ఈ లోక రాజ్యములో మీకు ఒక స్థానాన్ని ఇచ్చి ఈ రాజ్య పరిపాలన కొనసాగించడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకనే భయపడాల్సిన పని లేదు. ఈ 100 సంవత్సరాల జీవితము గురించి ఆలోచించాల్సిన పని లేదు. రాబోయే 1000 సంవత్సరాల గురించి ఆలోచించేద్దాం. రాబోయే ఇప్పుడు ఏలుబడిలో ఉన్నవారము మనం ఏలికల స్థితిలో ఉంటాము, ఏలుబడి చేసే స్థితిలో ఉంటాం. అటువంటి స్థితి దేవుడు మనకు దయచేయనుగాక. ఈ రోజున ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా
ఈ మంచి ఆలోచన, మంచి మనసు, మంచి అలంకరణ దేవుని దృష్టికి విలువైనదిగా చేసుకొని దేవుని సన్నిధిలో ఒక ఆనందకరమైన జీవితాన్ని అనుభవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో బల్లలో చేయబోతున్నాం. బల్ల అనగానే ఏదో ఆశ్చర్యంగా చేసేది కాదండి, ఆత్మీయంగా చేసేది. దేవుని యొక్క కార్యము కల్వరి శిలువలో జ్ఞాపకం చేసుకుంటూ చేసేది. అదే కాదు, ఆయన రాబో దినం వరకు ఆలోచన చేసుకొని చేసేది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, నేను కూడా ఇలాంటి అలంకరణ చేయటానికి సాధువైనట్టి, మృదువైనట్టి, దయాలత్వంతో కూడినట్టి, సాత్వికంతో కూడినట్టి, జాలి కలిగిన అయా తండ్రి ప్రభు హృదయం కలిగినట్టి అలంకరణ మేమందరము ధరించుకోవడానికి సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ అలంకరణ ఉంటే దేవుని దృష్టికి విలువైనదిగా ఉంటుంది, అది పరిశుద్ధమైనదిగా ఉంటుంది, దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది. ఈ అలంకరణ చేసుకుందామని ప్రార్థన చేసుకొని బలలో చేయవేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన కార్యములు జరిగించి మనకు తనకిష్టమైన రీతిలో విలువైనటువంటి బిడ్డలుగా మార్చడానికి తగిన కార్యం మన హృదయంలో, మన అంతరంగంలో దేవుడు జరిగించునుగాక. పరిశుద్ధుడైన తండ్రిని స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. దేవా, కనికరించండి అయ్యా, కృప చూపండి, దయ చూపండి, ప్రేమ చూపండి. నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలమైన మాకందరికీ దయచేసి బలలో చేవేస్తుండగా అయా తండ్రి ప్రభు, మేము నీకు ఇష్టమైన అలంకరణతో కూడిన జీవితాన్ని కలిగి ఉండటానికి, నీకు విలువ తెచ్చే జీవితాన్ని కలిగి ఉండటానికి, నీ ద్వారా విలువ పొందే జీవితాన్ని కలిగి ఉండటానికి మమ్మల్ని సిద్ధపరచి బలపరచమని యేసు నామమున ప్రార్థించవేకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు